సేలం జిల్లాలోని ఆత్తూరు ప్రాంతంలో కొంతమంది అభిమానులు చేసినటువంటి అతి వల్ల పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ విజయ్ని రావణాసురుడిగా, త్రిషని అమ్మవారిగా చూపిస్తూ ఒక పెద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అది కూడా రావణాసురుడు పెద్ద ఫోటోలతోటి అమ్మవారిని చాలా కిందగా, అంటే త్రిషని చాలా కిందగా చూపించారనమాట. దాంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అసలు ఇక్కడ సినిమా హీరోలు దేనికి వచ్చారు, వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి రూపంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దాంతో అక్కడ ఇద్దరు అభిమానులు అయితే చంద్రు, గోకుల్ అనే ఇద్దరినైతే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ రావణాసురుడు అంటే విలన్ కాదు, వాళ్ళకి ఇంచుమించు హీరోతోటే సమానం. తమిళనాడు వాళ్ళు కూడా శ్రీలంకలాగే ఆ భావజాలంతో ఉంటారు. రావణాసురుడిని మనం చూసినంత విలన్గా అయితే చూడరు. అక్కడ కొంతమంది చూస్తారు కానీ మరి మనం చూసేంత విధానంగా అయితే ఉండదు. ఆ విధంగా బ్యానర్ ఏర్పాటు చేశారు. అంటే వినాశకాలే విపరీత బుద్ధి, మనం ఏది చేసినా ఎవడు అడిగేవాడు లేడేనో, లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రిని అలా పెట్టాం కాబట్టి ఇక ఎవరు కేసు పెట్టరు, అతను కూడా ఒక రాజకీయ నాయకుడు అనుకున్నారేమో. అభిమానులకు కూడా ఒక హద్దు పద్దు లేకుండా పోతుంది. అంటే ఏ విషయంలోనైనా సరే అభిమానులు కొంచెం హద్దు మీరు ఉండాలి. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తామంటే ఎందుకు ఆ బ్యానర్లో అంత డబ్బులు పెట్టి ఇంత చేస్తామా? ఒక హీరో గుర్తించడం, ఒక విజయ్ గుర్తించడు, త్రిష గుర్తించడు, ఎవరు గుర్తించరు. వాళ్ళకి అంత సమయం ఉండదు. వాళ్ళు ఒకవేళ గుర్తించడం మొదలు పెడితే వాళ్ళకి ఇంకా అదే పని. ఇంకా కాబట్టి మన జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవితాలని చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నంలోనే సమయాన్ని మనం వెచ్చించాలి తప్ప ఇలాంటి వాటికి అవసరం లేదు. కానీ ఎంత చెప్పినా వినేవాళ్ళు ఎవరు ఉంటారు? మన తెలుగులో కూడా అంతే, ఎక్కడైనా అంతే. సినిమా పరిశ్రమ పరిస్థితి అలాగే ఉంది. అంటే హీరోల్ని విపరీతంగా అభిమానించేటటువంటి ధోరణికి వచ్చేసాం.